మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన విషయాలు మనకు తెలిసే ఉంటుంది. కవిత గారు నిన్న హరీష్ రావు గారి మీద కావచ్చు, సంతోషరావు గారి మీద కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి అనుకొండలు అని చెప్పడం, అంతకుముందు మా నాన్నగారి దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు అనేది కూడా కవిత గారు మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఆసరా తీసుకొని కేసీఆర్ గారు కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే కవిత గారు చేసింది తప్ప, కేసీఆర్ గారు చేసింది తప్ప, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. కవిత గారు కేసీఆర్ గారికి బిడ్డ. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్కు అండగా ఉంటుంది కవిత గారు. తన తండ్రి చేసే పనిలో సేదోడు వాదోడుగా కూడా కవిత గారు ఉంటుంది. కానీ కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు వీళ్ళు కంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది 9.5 సంవత్సరం తెలంగాణను పరిపాలించింది. ఎందుకంటే పార్టీలు అధికారంలోకి రాకముందు కుటుంబంలో ఆస్తులు లేవు. అధికారం వచ్చినాక వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ ఆస్తుల్లో కేటీఆర్కు, కవితకు, హరీష్ రావు గారికి, సంతోషరావు గారికి వాటాలలో తేడా వచ్చింది. ఈ వాటాల తేడాల వల్ల డబ్బు సంపాదించుకున్నారు. తెలంగాణ పేరు చెప్పుకొని 9.5 సంవత్సరం పరిపాలించి వేల కోట్లు సంపాదించుకొని ఈ పొద్దు వాళ్ళ ముగ్గురు డివైడ్ అయ్యి పార్టీలో నేను ఆధిపత్యమా నాది ఆధిపత్యమా అని కేటీఆర్కు, హరీష్ రావుకు, కవిత గారికి మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేది మనం చూసుకుని అంటే కవిత గారిని ఎట్టజేరి ఓడించి బయట పంపించేశారు. దీనికి పాత్రదారులు, సూత్రధారులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోషరావు గారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు కవిత గారు పార్టీ పెట్టే స్థాయికి దిగింది అంటే ఎన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో మీరు ఆలోచించుకోండి. డబ్బులు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవడం, అధికారం పోగానే కొత్త పార్టీ పెట్టుకోవడం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని వీళ్ళు కూడా తీసుకున్నారు. కొడుకు కేటీఆర్ గారు ఎలా సంపాదించుకున్నారో, హరీష్ రావు గారు ఎలా సంపాదించుకున్నారో కవిత గారు కూడా అలాగే సంపాదించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి మన బీఆర్ఎస్ పార్టీని మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు. దీంట్లో కేసీఆర్ గారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే వేజరీత్యా అతను కేసీఆర్ గారు అట్లా కొడుకును, ఇట్లా కూతుర్ని, అట్లా అల్లుడిని ఎవరిని ఏమి సరి చేసుకోగలుగుతాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముక్కలవ్వడం కూడా మనకు తెలిసింది. ఈ కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేశారనేది ఒకసారి మనం చూసుకుంటే, పుట్టిల్లు పొమ్మంది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ ఏటు, ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు, కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్, కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలమిప్పే ప్రమాదం, కేసీఆర్కి చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు, బహిష్కరణ అనుకొని చివరికి సస్పెన్షన్కే పరిమితం, బహిష్కరించి 6 ఏళ్ళు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు. చూడండి, సస్పెన్షన్ చేశారు. చూడండి, కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనయ్య మాత్రమే కాదు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో బీఆర్ఎస్లోనూ ఇప్పటిదాకా విడదీయరాని బంధం. తెలంగాణ అంతటా తిరిగిన, బతుకమ్మ పేర్చిన, బతుకమ్మ ఆడిన ఉద్యమ ముక్కలు ఆమె ఒకరు. జాగృతికి శ్రీకారం చుట్టి శ్రేణులను, మరీ ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో భాగం చేశారు. ఇప్పుడు పార్టీలో ఆమెకు పేగుబంధం తెగింది. పుట్టి పెరిగిన పార్టీ ఆమెను బయటకు పంపించేసింది. కన్న తండ్రి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చూడండి, కవిత గారి గురించి చూడండి. కేసీఆర్ గారు కూడా కవిత గారిని బయట తోసేయడానికి పలుకున్నారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉంటారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా వాళ్ళ బంధు అంతా. కాబట్టి ఈమెను బయట తోసేయడము. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్కు తిరుగు ఉండదు, ఇంకా హరీష్ రావు ఇంకా పక్కకే ఉంటాడు. ఆయనకేం పార్టీ పగ్గాలు రావు. కవిత ఉంటే కేటీఆర్కి అడ్డపడుతుంది. ఇలాంటి టైంలో ఏదో ఒకటి చెప్పి కవిత గారిని బయట తోసేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కేటీఆర్ గారే మొత్తం అనేది కూడా తెలుస్తుంది. ఇంకా కవిత గారు బయట ఈ పార్టీ వ్యవహారాల గురించి
ఆయన సస్పెండ్ చేశారు అనేది మనకు తెలిస్తే ఉంది. కానీ కేటీఆర్ గారు దీని మీద ఏం మాట్లాడట్లేదు. అంతా కేసీఆర్ గారే చేశారు అనేది కూడా చెప్పాం. ఇంకా పరిస్థితి ఏం చూస్తే కవిత గారు ఏం చేస్తున్నారంటే ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, అధికారం వాళ్ళదే, 9.5 సంవత్సరం పరిపాలించారు, పైసలు బాగుండేటప్పుడు పార్టీ ఏమి కేటీఆర్ గారు అంటే ఇంకా బీఆర్ఎస్ వదిలేసి ఇంకో పార్టీ పెడతారు, హరీష్ రావు గారు ఒక పార్టీ పెడతారు, కవిత గారు ఒక పార్టీ పెడతారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కంటే కూడా కేసీఆర్ కుటుంబం ఎక్కువ బాగుపడింది, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు పార్టీ పెడితే ఏముంది చెప్పండి, పార్టీ అంటే ఇంకోటి పెడతారు, ఎందుకంటే అంత సంపాదించుకున్నారు. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడితే ఏదంటే టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఏర్పాటుకు అవకాశం, లేదా తెలంగాణ జాగృతి. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా నిర్ణయం. నేడు భవిష్యత్తు కార్యాచరణ కూడా కవిత గారు చేస్తున్నారు. ఇంకా జాగృతి వాళ్ళు ఏమంటున్నారంటే కవిత గారి సస్పెన్షన్ దుర్మార్గము అని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కవిత ఉంటే ఎంత పోతే ఎంత, ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు బీఆర్ఎస్ మహిళ వాళ్ళు అంటున్నారు. కవితను సస్పెండ్ చేయడం కరెక్ట్ అని బీఆర్ఎస్లో మహిళలు అంటున్నారు. జాగృతి ఏమంటుందంటే కవితను సస్పెండ్ చేయడం దుర్మార్గం అనేది కూడా చెల్పుతుంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్లోకి రాండి అని ఆహ్వానిస్తున్నారు. ఇంకా చూసుకుంటే కవిత గారు పరిస్థితి చూస్తే కేసీఆర్ గారు ఒకటే అంటున్నాడు, ఎందుకు అలా చేసింది, ఆమెకి ఏం తక్కువ చేసినాం, ఎంపీగా గెలిపించాం, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లు పెట్టాను. బీఆర్ఎస్ నేలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయనకి అన్ని విధాలు మేము సహాయం చేశాం, మద్యం కేసులో ఇరుక్కుంటే కూడా లాయర్లు పెట్టి డబ్బులు పెట్టి ఇడిపించామనేది కూడా కేసీఆర్ గారు చేశాం. సస్పెండ్ చేసి కొత్త పార్టీ పెడుతుందా అని ఆరా. కవితను సస్పెండ్ చేయకపోతే పార్టీలో మరికొందరు ఇలాగే చేస్తారని అభిప్రాయం. కవితను బహిష్కరించే మంచిదేనన్నాడు జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కవితను బహిష్కరించే మంచిదేనో అనేది కూడా జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా చూస్తే ఈ కవిత గారు అయితే పుట్టినిల్ నుంచి దూరమైనట్టు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో ముందు నుంచి ఉండి పార్టీ కోసం పనిచేసిన ఆయన పార్టీలోనూ సస్పెండ్ అయిపోయింది, పుట్టినింటి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కవిత గారికి ఒకటే, ఏం చేయాలా, కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, సొంత పార్టీ పెట్టుకోవాలా అనేది కూడా కవిత గారు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు అయితే చాలా చెప్తున్నాడు, మేము అన్ని విధాలా ఆయనకు సహాయం చేశాము, ఎంపీగా గెలిపించాము, ఎమ్మెల్సీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాము, మద్యం కేసులు అరెస్ట్ అయితే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయన బయట తీసుకొచ్చామనేది కూడా కేసీఆర్ గారు అంటున్నారు. సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవిత మీద ఎదురుదాడి చేస్తుంది. ఆయనను సస్పెండ్ చేయడం మంచిదేను, అలాంటి వాళ్ళు పోతేనే పార్టీకి మంచిది, కేసీఆర్ గారు పుట్టిన కూతురు కంటే కూడా పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యమని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కవితను మేము బీజేపీలో చేర్చుకోము, ఆమె సస్పెన్షన్తో బీఆర్ఎస్ పని అయిపోయింది, వాటాల పంపకంలో తేడాతోనే పంచాయతీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటున్నారు. వాటాలు సరిగా కుదరకనే వాళ్ళు తేడాలు వచ్చినాయనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి 1000 కోట్లు సంపాదించుకొని కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోషరావు ఇలా కుటుంబమే ఒక తెలంగాణ కంటే వాళ్ళే ఎక్కువ ధనికంగా ఎదిగారు. ఇంకా కవిత కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచనలో ఉంది. టీబీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు, లేదంటే తెలంగాణ రాజ్య సమితి, లేదా టీఆర్ఎస్తో పూర్తిగా తెగదింపులు, పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారంట. చూడండి, కవిత సస్పెన్షన్ దుర్మార్గమని చాలా రోజులుగా పార్టీలో ఆమె కుట్ర నమ్మక ద్రోహాలను పక్కన పెట్టుకొని పార్టీ కోసం శ్రమించిన కవితావత చర్యల వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదు. మండిపడుతున్న జాగృతి శ్రేణులు, హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత, ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్కి నష్టమేం లేదు, తన ప్రవర్తనలో తానుకు తానే గొయ్యి తవ్వుకున్నారు.
పార్టీకి ద్రోహం చేసిన వారిని మిగిలిపోతున్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ మహిళా నేతలు చూడండి, ఇలా కవిత గారు అయితే సస్పెండ్ అయ్యారు. తర్వాత ఈరోజు ఏం తెలుస్తుంది ఏమనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.